సో ఇటు సైడ్ కూడా 2 సెంటీమీటర్స్ పెట్టుకోవాలి. ఏ ప్లేన్ స్కేల్కి అయినా కూడా ఇదే ఫార్ములా. ఈ లెంత్లు మారుతాయి. ఈ లెంత్ ఇక్కడ ఈ క్యాలిక్యులేషన్ బట్టి మారుతుంది. బట్ ఈ హైట్ 2 సెంటీమీటర్సే పెట్టుకోండి. సో నెక్స్ట్ దీన్ని కలపండి. కలిపిన తర్వాత ఈ ఎన్ని పార్ట్స్ చేయాలి అని మనకి ఎలా తెలుస్తుంది అంటే, ఇప్పుడు నేను ఇందాక చెప్పింది చూడండి. ఇక్కడ 50 మీటర్స్ అని ఇచ్చాడు. ఇక్కడ 50 కాకుండా 10 లోపు 6, 7, 8 ఇలా ఇచ్చుంటే డైరెక్ట్ దీన్ని 6 పార్ట్స్, 7 పార్ట్స్, 8 పార్ట్స్ చేసేసుకుందాం. కాకపోతే ఇక్కడ 50 ఇచ్చాడు. 50 ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే 50/10 వేసుకోండి. అంటే 60 ఇచ్చిన 60/10. ఓకేనా? ఒకవేళ 44, 45 ఇస్తే, ఒకవేళ 44 ఇచ్చాడు అప్పుడు ఏం చేయాలి అంటారు. 44కి ఇంకా 44కి దగ్గరగా అంటే వీటిని ఎలా డివైడ్ చేయాలి? 11 టేబుల్లో డివైడ్ అవుతుంది కదా 44. సో 44/11 వేసుకున్నారు అనుకోండి, అది ఎంత డివైడ్ అవుతుందో తెలుస్తుంది. పోనీ 10 వేసుకున్నా 4.4 అలా చేయాలి. కాకపోతే మ్యాక్సిమం 44, 46 అలా అడగడం. 50, 60, 70 ఇలా అడుగుతాడు. ఓకే, 50 ఇచ్చాడు కాబట్టి 50/10. సో 5 ఈక్వల్ పార్ట్స్ చేయాలి. ఇది 5 ఈక్వల్ పార్ట్స్ చేయడం కోసం ఎంతో కొంత ఇంక్లినేషన్ పెట్టుకోవాలి. ఓకేనా? మీకు ఒకవేళ ఎంత ఇంక్లినేషన్ పెట్టాలని తెలియట్లేదు అనుకోండి, ఇలా తీసుకోండి, ఇక్కడ పెట్టండి. 45 తీసుకోండి, లేకపోతే 30 తీసుకోండి, మీ ఇష్టం. నేను 30 తీసుకుంటాను. ఇలా 30 తీసుకున్న తర్వాత ఇది తీసుకుని ఏదో ఒక లెంత్ దగ్గర ఇలా ఫిక్స్ చేసుకోండి. ఇది ఎంత లెంత్ అయినా పర్వాలేదు. ఓకేనా? దీన్ని నేను చేయాలి 5 ఈక్వల్ పార్ట్స్ కదా. సో 1, 2, 3, 4 అండ్ 5 అయిపోయింది. ఇప్పుడు దీన్ని కలపాలి. ఇప్పుడు దీని యాంగిల్ అంటే ఈ ఇంక్లినేషన్ ఎంత ఉందో సేమ్ అలాగే దీన్ని ఇలా తీసుకురావాలి. ఇది డ్రాఫ్టర్ స్కేల్తో చేస్తే కరెక్ట్గా వస్తుంది. నార్మల్గా అయితే కొంచెం అటు ఇటు కింద వస్తుంది. డ్రాఫ్టర్ స్కేలే వాడండి దీనికి. డ్రాఫ్టర్ని ఇలా ఈ యాంగిల్లో ఫిక్స్ చేసేసుకుని దాన్ని ఇలా తీసుకురండి అన్నిటికి. ఓకే, ఇక్కడ ఇది ఎంత 50, మొత్తం ఎంత అన్నాడు 50 అన్నాడు కదా. సో ఇక్కడ 1, 2, 3 పెట్టుకోకూడదు. 10, సారీ ఇక్కడ 0, 10, 20, 30, 40. ఓకేనా? 10 లోపు ఉంటే ఇక్కడ 0, 1, 2, 3, 4 అలా పెట్టుకోవాలి. 10 పైన ఉంది కాబట్టి అది కూడా మనం 10తో డివైడ్ చేసాం. సో ప్రతిదీ 10, 10తోనే వెళ్ళాలి. ఇక్కడ దేంతో అయితే డివైడ్ చేసావో అంతే ఉండాలి. ఇక్కడ కూడా 10, ఇక్కడ నుంచి ఇక్కడ 10, 10, 10 అంతే కదా. 5 10s కలిపితే ఇది అంతే కదా. 10, 20, 30, 40, 50. సో 50. సో ఈ ప్రతిదీ కూడా 10, 10, 10, 10, 10 ఇలా ఉండాలి. ఉన్న తర్వాత ఇలా పైకి చేసిన తర్వాత ఇప్పుడు కూడా దీన్ని 10 ఈక్వల్ పార్ట్స్ చేయాలి. ఇటు సైడ్ ఉన్నదాన్ని 10 ఈక్వల్ పార్ట్స్ చేయాలి. అది ఎలా చేస్తారు? సేమ్ ఒక లైన్ ఇలా డ్రా చేసుకోండి. పైకి ఇలా ఒక లైన్ డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత దీన్ని 10 ఈక్వల్ పార్ట్స్ ఎలా చేసినా పర్వాలేదు. అంటే దీన్ని మళ్ళీ 10 చేసుకుని దీన్ని ఎలా పెట్టుకుని అలా పెట్టుకున్నా పర్వాలేదు. లేకపోతే డైరెక్ట్ స్కేల్ తీసుకుని ఇదంతా 2.5 కదా. 2.5 అంటే 25 mm/10. అంటే 10 ఈక్వల్ పార్ట్స్ చేస్తున్నాం కాబట్టి 10. సో ఏమవుద్ది 2.5 అవుతుంది. అంటే 25/10 అంటే 2.5. సో ప్రతి 2.5 దగ్గర ఇలా ఒకటి పెట్టుకోండి అంతే. 1, 2, 2.5 ఇలా పెట్టుకుని కొట్టండి లైన్స్. ఓకేనా? ఇలా వస్తుంది అప్పుడు. లేకపోతే ఇలాగ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 పెట్టుకుని ఇలా 10 ఈక్వల్ పార్ట్స్ చేసుకున్నా ఓకే. ఇదైనా ఓకే. ఇక్కడ 0 కదా.
ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4. నేను ఎందుకు ఇక్కడ మధ్యలో 1, 3 రాయట్లేదంటే చూడటానికి క్లమ్జీగా కనిపిస్తుంది కాబట్టి ఒకటి స్కిప్ చేసి రాస్తున్నా. ఇది 5, ఇది 6, ఇది 7, ఇది 8, ఇది 9, ఇది 10. నెక్స్ట్ ఏమన్నాడు 44 మీటర్స్ని మనం చెప్పమన్నాడు. 44 అంటే ఏంటి? 40 + 4. సో 40 ఎక్కడ? ఇదిగో ఇక్కడ 40. 4 ఎక్కడ? 0, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 4. ఈ రెండు కలిపితే 44. ఇలా చూపించాలి, షో అన్నాడు కాబట్టి. ఇది 44. ఓకేనా? ఈ కింద ఎలా రాయాలంటే ఇదేంటి 50 మీటర్స్ని మనం చూపిస్తున్నాం. సో ఇది ఇక్కడ మీటర్స్. ఇక్కడ ఎప్పుడైతే మీటర్స్ రాశారో ఇక్కడ డెసిమీటర్స్ రాయాలి. సారీ, ఇక్కడ కూడా మీటరే. ఓకే, మీటర్ అంతే అయిపోయింది. ఎందుకు ఇక్కడ మీటర్ రాశానంటే పైన చూడండి 44 అంటే 40 మీటర్ 4 మీటర్, అలా కాకుండా 44.4 అని వచ్చింది. ఈ 0.4 అనేది ఇక్కడ పెట్టామనుకోండి మనం, అప్పుడు డెసిమీటర్ రాయండి. ఇక్కడ మీటర్ ఇది మీటరే. ఓకే, ఇది 44 అంటే ఏం లేదు, 40, 41, 42, 43 అంటే ఒక లైన్ని ఇంకోటి అన్ని ఈక్వల్ పార్ట్స్ చేసాం. సో మనం 44, 45, 46 ఇలాంటి వాటిని కూడా పెట్టడం కోసం. సో ఇటు సైడ్ అలా చేయాలన్నమాట. ఇప్పుడు ప్రతి స్కేల్కి ఇంతే. ఫస్ట్ ఆర్ఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తారు. ఒకవేళ క్వశ్చన్లో ఆర్ఎఫ్ ఇస్తే ఓకే, హ్యాపీ. తర్వాత దాని లెంత్ అంటే స్కేల్ యొక్క లెంత్ ఇది ఎంత ఉండాలో చెప్తారు. తర్వాత దీన్ని ఎన్ని ఈక్వల్ పార్ట్స్ చేయాలి అన్నది దీని మీద ఆధారపడి ఉంటుంది. 10 లోపు ఉంటే డైరెక్ట్ అక్కడ ఎంత నెంబర్ ఇచ్చాడో ఆ నెంబర్తో అన్ని ఈక్వల్ పార్ట్స్ చేసేయండి. ఫస్ట్ ఈక్వల్ పార్ట్ని మాత్రం 10 ఈక్వల్ పార్ట్స్ చేయండి అంతే. ఒకవేళ 50, 60, 70 ఇలా ఇస్తే బై 10 చేయండి. అప్పుడు ఎంత వస్తుంది? 5. సో 5 ఈక్వల్ పార్ట్స్ చేయండి. ఇక్కడ నుంచి 0, 10, 20, 30, 40 అలా పెట్టాలి. ఒకవేళ ఇక్కడ 50 కాకుండా 6, 7 అలా ఉందనుకో, ఇక్కడ 0, 1, 2, 3, 4 అలా పెట్టాలి. ఓకేనా? ఇది అబౌట్ ప్లేన్ స్కేల్స్.